guys, welcome back to my YouTube channel Bhavita Tales. సో ఈరోజైతే బిగ్ బాస్ ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ వీలైతే కమెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి సో దట్ యూ కెన్ ఎవ్రీడే నా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. సో ఈరోజైతే ఎపిసోడ్ 2 ఏం జరిగిందో తెలుసుకుందాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సేమ్ కొంచెం ఎమోషనల్ డ్రామా అయితే కొనసాగుతూ ఉంటుంది. మణికంఠ సేమ్ నన్ను ఏం తెలియకుండా ఎందుకు ఎలిమినేట్ చేశారు, నా గురించి ఏం తెలుసు. ఎలిమినేట్ చేయడం, అతన్ని రాగానే ఇంట్లో నుంచి పంపించేయడం మేబీ అతను ఫీల్ అయి ఉండొచ్చు, తప్పులేదు. కానీ దొరికింది కదా ఛాన్స్ అని ఇంకా ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేయడం. పాస్ట్లో నేను ఇలా 6 months సఫర్ అయ్యాను, ఇలా చేశాను, అలా చేశాను అని రాగానే స్టార్ట్ చేయడం అనేది పెద్ద తలనొప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అంత వచ్చినప్పటి నుంచి ఐ థింక్ దిస్ ఇస్ 4th time అతని స్టోరీ. అప్పుడు నేను 6 months ఇంట్లోనే ఉన్నాను, 6 months నుంచి నేను చాలా సఫర్ అయ్యాను అని చెప్పాడు. ఇది నా బిగ్ బాస్ ఇస్ మై లాస్ట్ ఛాన్స్ అని ఇదే రిపీట్ చేస్తున్నాడు అనమాట. సో ఇదంతా అయిపోయినాక ఇది యాక్చువల్లీ హౌస్ మేట్స్ కన్సోల్ చేస్తున్నారు. సో ఇది ప్రాసెస్, మేము ఇలా చేయాల్సింది వచ్చింది, అదర్వైజ్ నేను పంపించాలన్నది కాదు అని ఓమాదిత్య కానీ, అభినయ్ నవీన్ కానీ, నిఖిల్ కానీ కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఇతనైతే వినట్లేదండి. వినడు అన్న రేంజ్లో వినట్లేదు అతను. సో ఇదంతా అయిపోయాక సేమ్ విష్ణుప్రియ వచ్చి చెప్తే, విష్ణుప్రియ సేమ్ మణికంఠతో, విష్ణుప్రియ కొంచెం బుర్ర వాడమ్మా, ఎందుకమ్మా ఇలా, ఫెమినిజం అంటే ఏంటో తెలుసుకో అమ్మా. జస్ట్ వచ్చి 4 members ఉన్నారు ఎలిమినేషన్లో. సో నాకు ఆల్రెడీ ప్రేరణ అండ్ అభినయ్ తెలుసు. సో నేను వాళ్ళని ఎలిమినేట్ చేయలేను. మీతో ఉన్నది సీత అండ్ మీరు మణికంఠ. సో నేను సీతని ఎలిమినేట్ చేయలేను. సీతని ఎందుకు ఎలిమినేట్ చేయలేనంటే నాలో ఆ ఫెమినిజం ఉంది. సో అందుకే ఆమె నేను ఎలిమినేట్ చేయలేను. ఆ ప్లేస్లో ఇంకే అబ్బాయి ఉన్నా నేను ఎలిమినేట్ చేస్తుంటాను. ఒకవేళ 2 అమ్మాయిలు ఉంటే అక్కడ ఏం చేస్తుంటావు అన్నది నా క్వశ్చన్ మార్క్. సో ఫెమినిజం అనే కార్డ్ ఎక్కడ వాడాలి, అసలు ఫెమినిజానికి మీనింగ్ తెలియకుండా ఎక్కడ పడితే నేషనల్ షోలో కూడా ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. సో అలా వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అయితే అలా అవుతుంది. కన్వర్జేషన్ బిట్వీన్ బేబక్క అండ్ శేఖర్ భాష. వామ్మో, శేఖర్ భాష ఈ స్కిల్ చూసే, శేఖర్ భాషకి బిఫోర్ బిగ్ బాస్ రాకముందు అయితే ఓపిక అని చెప్పాను కదా. ఓపికనే కాదు, అతని కుళ్ళు కామెడీ, కుళ్ళు జోకుల స్కిల్ కూడా ఉందని చూసాక అర్థమైంది. ఇతను ఈ స్కిల్తో అయితే మినిమం వీక్స్ అయితే సర్వే అయిపోగలుగుతాడు. ఏం టాస్క్లు ఆడకపోయినా ఏం లేకపోయినా కొంచెం కామెడీ చేస్తున్నాడు బాగా. సో ఇందులో ఒక చెప్తాను, బేబక్క అంటుంది ఇంట్లో నుంచి చూడడానికి వ్యూ బాగుంటుంది కదా, కెమెరాల నుంచి చూసే వాళ్ళకి ఇల్లు వ్యూ అంటే చాలా బాగుంటుంది కదా అంటే, శేఖర్ భాష అంటాడు అక్క అన్నిటికంటే మంచి వ్యూ ఏది తెలుసా అంటే ఏంటి అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది. అప్పుడు శేఖర్ అంటాడు అనమాట, అన్నిటికంటే మంచి వ్యూ ఐ లవ్ యూ అంట. ఇది విన్న తర్వాత ఓకే అన్న, నీకుందన్నా, నీకు ఫ్యూచర్ ఉంది ఇక్కడ అనుకుని అయితే డిసైడ్ అయ్యాను. సో నెక్స్ట్ అయితే 9 o'clock అయితే షో స్టార్ట్ అయిపోయింది విత్ తార్మార్ తక్కర్మార్ సాంగ్తో. సో 11 o'clock అయితే బిగ్ బాస్ విత్ లిమిటెడ్ రేషన్ అయితే హౌస్ మేట్స్కి పంపిస్తాడు. ఎందుకంటే ఈ వీక్ ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మినిమం రేషన్ అయితే పంపిస్తాడు. నెక్స్ట్ వీక్ నుంచి అయితే వీళ్ళు గేమ్స్ ఆడి మొత్తం రేషన్ గెలుచుకోవాలంట. సో ఆ తర్వాత అయితే రెస్పాన్సిబిలిటీస్ ఎవరు ఏంటి, ఇంకా క్యాప్టెన్ లేదు కాబట్టి ఎవరు ఏంటి రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు డిసైడ్ చేసుకొని తీసుకుంటారనమాట రెస్పాన్సిబిలిటీస్. సో ఇందులో అయితే నిఖిల్ నాకు చాలా బాగా నచ్చారు. నిఖిల్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, లీడర్షిప్ స్కిల్స్ చాలా ఉన్నాయి, ఫిజికలీ మెంటలీ చాలా ఫిట్ ఉన్నాడు. నెక్స్ట్ అయితే కిచెన్ రెస్పాన్సిబిలిటీ అయితే బేబక్క అండ్ సోనియా తీసుకుంటారు. సో వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట, ఏం చేయాలి ఏంటి అని డిస్కషన్ చేసుకుంటే శేఖర్ వస్తారనమాట. శేఖర్ భాష వచ్చి ఏం చేయాలని వీళ్ళు అడుగుతారనమాట, ఏం చేయాలా. సో 5 మంది, ఇక్కడ కూడా ఒక కుళ్ళు జోక్ వేస్తాడనమాట. 5 భర్తలు ఉన్న ఆమెను ఏమి అంటారు అంటే బేబక్క ద్రౌపది అంటారు అని చెప్తుంది. సో 5 మంది ఉన్న భర్తల్ని ద్రౌపది అంటే 6 మంది భర్తలు ఉన్న వాళ్ళని చేపతి అంటారంట. సో చపాతీ చెయ్యి అంట. ఈ జోక్ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి వినండి. సో ఈ కన్వర్సేషన్ తర్వాత అయితే సోనియా చాలా గట్టిగా వేసుకుంటుంది అనమాట బేబక్కని. సో బేబక్క ఏంటంటే సంథింగ్ ఏదో కిచెన్లో ఇష్యూ, కుక్కర్ పనిచేయడం లేదనో సంథింగ్ ఇష్యూ జరుగుతూ ఉంటుంది. సో సోనియా రైజ్ అయిపోతుంది అనమాట బేబక్క మీద, ఏంటక్క నీకు హౌస్ మేట్స్ ఆకలి అంటే అంత నెగ్లెక్ట్ అయిపోయిందా అనడంతో నేను అనుకున్న పెద్ద బీభత్సమైన గొడవ జరుగుతుంది ఇక్కడ. ఇంకా బేబక్క తీసేసుకుంటుంది, ఫుల్ ఫైట్ చేస్తుంది అనుకున్నా. బేబక్క అయితే
చాలా కూల్గా చాలా కామ్గా అసలు దేనికి రియాక్ట్ అవుతలేదు. సో ఇలా ఉన్నా కూడా కష్టమే బేబక్క, కొంచెం చూసుకో మరి. ఆమె అంత వాయిస్ నీ మీద రేస్ చేస్తున్నా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ఏంటో మరి. నీ స్ట్రాటజీయో కూల్ కామ్ కంపోజ్డ్గా ఉండడం అనేది నీ స్ట్రాటజీయో ఏంటో అర్థం కావట్లేదు. కానీ అక్కడ మేబీ నీ వాయిస్ రేస్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ హౌస్లో ఉన్నప్పుడు ఆమె ఒక్కటి నీ మీద వాయిస్ రేస్ చేస్తుంటే మీరెందుకు సైలెంట్గా ఉంటారో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇలా అయితే అయిపోతుంది. నెక్స్ట్ 3 pairs నెక్స్ట్ బిగ్ బాస్ అయితే కూర్చోపెట్టి అందరినీ సోఫాలో కూర్చోమంటాడు. సో అక్కడ విన్ అయిన 3 pairs ఏమంటారు. సో 3 pairs అయితే నైనిక, శేఖర్ భాష, యాష్మి అండ్ బేబక్క, నిఖిల్ అండ్ నబీర్. సో వీళ్ళకైతే గేమ్ కండక్ట్ చేయడానికైతే బిగ్ బాస్ రమ్మని చెప్తాడు. సో ఈ మధ్యలో వీళ్ళు హౌస్ మేట్స్ ఫుడ్తో గేమ్ ఆడుతూ ఉంటారు. ఒక ఆరెంజెస్ బిగ్ బాస్ సంథింగ్ రేషన్లో ఆరెంజెస్ కూడా పంపిస్తారు. వీళ్ళు ఆరెంజెస్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉంటారు. ఇందులో సోనియా గట్టిగా వాయిస్ రైజ్ చేస్తుంది, ఇలా చేయడం తప్పని. ఇందులో నేనైతే సోనియాకి 100% కరెక్ట్. ఎందుకంటే ఫుడ్తో గేమ్ ఆడడం అనేది చాలా రాంగ్. సో నిఖిల్, శేఖర్, బేబక్క వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు ఆరెంజ్ అయితే త్రో చేసుకుంటూ ఉంటారు. సో సోనియా అయితే పిలిచి ఫుడ్తో ఆడడం రాంగ్, ఇలా కరెక్ట్ కాదు, మనకు ఆల్రెడీ లిమిటెడ్ రేషన్ ఇచ్చారు అండ్ ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయడం అవుతుంది అని చెప్పడంతో శేఖర్ వస్తాడనమాట. శేఖర్ వచ్చి మేము ఫుడ్తో ఆడుకుంటే నీకేంటి, రూల్స్లో ఉందా ఇది, ఫుడ్తో ఆడుకోకూడదు అని ఒక పిచ్చి లాజిక్ చెప్తాడు. సో ఏదో మాట్లాడాలని ఏదో మాట్లాడుతున్నాడు. సో ఇందులో అయితే సోనియా చాలా బాగా మాట్లాడింది, చాలా కరెక్ట్గా మాట్లాడింది చెప్పాలంటే. సో దీని తర్వాత అయితే మళ్ళీ వచ్చి శేఖర్ వచ్చి సోనియాని ఐస్ చేస్తారనమాట. మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్న చాలా బాగా మాట్లాడతారని, కానీ ఫస్ట్ నా మీద మాట్లాడతారు అనుకోలేదు అని కొంచెం సోనియాని కూల్ చేసి సో వీళ్ళిద్దరు కొంచెం చిల్ అవుతారనమాట. నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. గేమ్ ఏంటంటే ఒక స్పిన్ ఉంటుంది, స్పిన్ అండ్ రోప్. ఇంకో గేమ్ ఏముంటుందంటే ఒక స్పిన్ ఉంటుంది, ఆపోజిట్లో ఒక రోప్. ఆ రోప్కి తాళ్ళు కట్టేసి ఉంటారు, తాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ కట్టేసి ఉంటారు. సో ఆ కలర్స్ని ఆ తాడు మీద హౌస్ మేట్స్ నిల్చుకోవాలన్నమాట. సో కింద టచ్ అవ్వకూడదు, రోప్కి టచ్ అవ్వకూడదు. సో అలా లేకుండా ఒక తాడు మీద నిల్చుకొని ఉండాలి. సో సంచాలకులు స్పిన్ తిప్పుతూ ఉంటాడు. సంచాలకులుగా అభినయ్ నవీన్ అయితే ఉన్నాడు. సో అతను స్పిన్ తిప్పుతాడు. స్పిన్లో ఏ కలర్ వస్తే సంచాలకుడు వెళ్ళి ఆ తాడుని కట్ చేస్తాడనమాట. సో అలా కట్ చేసినప్పుడు హౌస్ మేట్స్ వేరే తాడు మీదకి వెళ్ళాలన్నమాట. ఇదనమాట గేము. సో ఇందులో అయితే ఫస్ట్ బేబక్కి వెళ్ళిపోద్ది. సో లాస్ట్కి అయితే నిఖిల్ అండ్ నైనిక ఉంటారు. సో వీళ్ళిద్దరు చాలా గట్టిగా చాలాసేపు ఉంటారు. నైనిక అయితే నిఖిల్కి చాలా గట్టి పోటీ ఇచ్చింది. సో దాని తర్వాత అర్థమైంది. సో నైనిక ఫిజికలీ అండ్ మెంటలీ కూడా చాలా స్ట్రైట్ టు ద పాయింట్ ఉంది, కరెక్ట్ పాయింట్స్ కూడా చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది. సో చాలా గట్టి పోటీ ఇచ్చింది నిఖిల్కి. సో ఎండ్ ఆఫ్ ద గేమ్ అయితే నిఖిల్ అయితే విన్ అయిపోయాడు. సో ఫస్ట్ చెఫ్ అయితే నిఖిల్ అయిపోయాడు. సంచాలకుడు ఇంటికి సంచాలకులు ఉండరు కాబట్టి సో బిగ్ బాస్ అయితే ఎవ్రీ వీక్ 3 చెఫ్ని పెడతారంట. ఈ చెఫ్లు ఇల్లు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంతా మెయింటెనెన్స్ అంతా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ చెఫ్ అయితే నిఖిల్ అయిపోయాడు, గేమ్లో విన్ అయిపోయి. సో దాని తర్వాత అయితే సో ఆఫ్టర్ గేమ్ తర్వాత అయితే అగైన్ బేబక్క అండ్ మణికంఠ అయితే ఎమోషనల్ గురించి మాట్లాడుకుంటారు. సో నేను ఇలా ఎమోషనల్లీ కొంచెం వీక్ ఉన్నాను. అగైన్ మణికంఠ అతని సింపతి గేమ్ అతను అందరితో స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అందరినీ కొంచెం నిఖిల్ మీదకైతే రెచ్చగొడుతూ ఉన్నాడు. ఆల్రెడీ మణికంఠ నిఖిల్కి చాలా యాంటీ అయిపోయాడు. ప్రతి ఒక్కరికి వెళ్ళి నిఖిల్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నారు, మీరెళ్ళి ఆ వాయిస్ రేస్ చేయండి, ఇలా చేయడం తప్పు అని ఏదర్ సీత, బేబక్క వీళ్ళందరితో అయితే చెప్పడం అయితే స్టార్ట్ చేసేసాడు అతని గేమ్ అతను. అండ్ నెక్స్ట్ సెకండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సెకండ్ గేమ్లో అయితే ఒక కోన్ ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. ఆ కోన్ కాలుతో తీసుకొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ కోన్ ఒకదాని మీద ఒకటి పెట్టాలన్నమాట. సో ఇలా గేమ్ అయితే ఈ గేమ్లో కూడా నైనిక విన్ అవుతుంది. సో సెకండ్ చెఫ్ అయితే నైనిక అయిపోద్ది. సో థర్డ్ చెఫ్ ఎంచుకోవడానికి ఫస్ట్ చెఫ్ అండ్ సెకండ్ చెఫ్ ఒపీనియన్ బిగ్ బాస్ అడుగుతాడనమాట. మీకు ఎవరు థర్డ్ చెఫ్గా కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అని నిఖిల్ అండ్ నైనికాకి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో వీళ్ళు సపరేట్గా వెళ్ళి డిస్కషన్ మొత్తం చేసుకొని వచ్చి బిగ్ బాస్ ఒపీనియన్ అడిగినప్పుడు అయితే ఫస్ట్ అయితే
కళని క్రాష్ చేయమని బిగ్ బాస్ అడుగుతాడు అనమాట. మీరు ఎవరి కళని క్రాష్ చేస్తున్నారు, రీజన్ ఏంటి అని చెప్తాడు. ఫస్ట్ అయితే నబీర్ దీని అయితే క్రాష్ చేస్తారనమాట. క్రాష్ చేసి సో మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కానీ మీరు ఇంకా ఎందులో స్ట్రాంగ్, ఇంకా మీరు మింగిలవలేకపోతున్నారు అని నైనిక అండ్ నిఖిల్ అయితే రీజన్స్ ఇస్తారు. సెకండ్ అయితే బేబక్ అని క్రాష్ చేస్తారనమాట. బేబక్ అప్పుడు కూడా చాలా కూల్గా ఉంది, అసలు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటలేదు. మేబీ అక్క స్ట్రాటజీ ఏమో, చాలా కూల్గా కామ్గా ఉండడం అన్నది. సో అప్పుడు కూడా ఏం మాట్లాడేది, ఓకే మీరు డెసిషన్ తీసుకున్నారు కదా, సో నేను ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అని చెప్పి చాలా సైలెంట్గా సైడ్ అయిపోద్ది. సో థర్డ్ వచ్చి శేఖర్ భాషని క్రాష్ చేస్తారనమాట. క్రాష్ చేసి శేఖర్ భాష రీజన్స్ ఏంటి అంటే అగైన్ నైనిక స్టూపిడ్ రీజన్ వస్తుంది. ఐ కేర్ ఫర్ యూ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఐ కేర్ ఫర్ యూ, మీరు చాలా హైపర్ అవుతారు, సో అందుకే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా కేర్ చేస్తాను, అందుకే మీరు ఈ రోల్లో ఉండకూడదు అని సున్నితంగా అతన్ని అయితే రిజెక్ట్ చేస్తుంది. సో లాస్ట్కి అయితే వీళ్ళు యాస్మిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు చెఫ్గా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఆ అమ్మాయి చాలా థ్యాంక్స్, నేను విన్ అయి ఉంటే మేబీ నా స్పీచ్ వేరేలా ఉంటుంది, సో మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో సోనియా అండ్ సీత చాలా వాయిస్ రేజ్ చేస్తారనమాట. నాకు ఈ సోనియా చాలా షార్ప్ ఉంది పిల్ల అయితే, చాలా షార్ప్గా చాలా బాగా ప్లేలో చేయడానికి, స్క్రీన్లో కనపడడానికి, అందరు అటెన్షన్ ఆమె మీద తిప్పుకోవడానికి అయితే చాలా ట్రై చేస్తుంది. సో ఫ్రమ్ ఎపిసోడ్ 1 నుంచి అయితే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. అది రాంగ్ కరెక్ట్ అని చూసుకోవట్లేదు, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి విషయంలో వాయిస్ రేస్ చేస్తుంది, తన ఒపీనియన్ చెప్తుంది. సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరు తీసుకున్న డెసిషన్, మీరు తీసుకున్నది రాంగ్, నబీర్ ఎందులో తక్కువ, ఈమె ఎందులో ఎక్కువ, ఈమె హైపరు, ఈమె రోల్స్ అండ్ రెస్పాన్స్ కరెక్ట్గా చేయదు, గేమ్కి రమ్మని చెప్తే కూడా ఈమె లేట్గా వచ్చింది అని చాలా పాయింట్స్ ఇస్తుంది అనమాట వాళ్ళకి. బట్ నిఖిల్ చెప్తాడు అది మా ఒపీనియన్, వచ్చిన 2 డేస్లోకి మేము మా డెసిషన్ మేము చెప్పాము, ఎవరు మంచి ఎవరు చెడ్డ అని 2 డేస్లో చెప్పలేము కదా అని చెప్తూ ఉంటుంది. బట్ స్టిల్ సోనియా వెందనమాట, లేదు మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్, మీరు తప్పు చేశారు, నబీన్ తీసుకోవాల్సింది అని. ఇక్కడ విష్ణు కరెక్ట్ లాజిక్ చెప్తుంది, ఎందుకంటే రేపు మనం కూడా అక్కడ ఆ ప్లేస్లో ఉండొచ్చు, మనం ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నీకు నబీర్ మీద ఉన్న ఒపీనియన్ నాకు లేదు, సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది అని ఇక్కడ కొంచెం కరెక్ట్గా వాయిస్ రైజ్ చేసింది విష్ణు. ఎందుకంటే విష్ణుప్రియ చాలా ఫేమ్ ఉన్న అమ్మాయి, ఏదో కంటెంట్ ఇస్తుందని అయితే బిగ్ బాస్ పిలిచారు. ఎపిసోడ్ అంతా అయితే చాలా సైలెంట్గా అసలు ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంది. సో ఇందులో అమ్మాయి వాయిస్ అయితే చాలా కరెక్ట్గా రైజ్ చేసింది అనమాట. సో రేపు మనమున్న అక్కడ ఏ డెసిషన్ తీసుకున్నా అది ఇంకొకరికి నచ్చదు, సో వాళ్ళ డెసిషన్ వాళ్ళది, మీరు మధ్యలో మాట్లాడకుండా అయితే కరెక్ట్గా వాయిస్ రైజ్ చేసింది. సో ఇలా అయితే లాస్ట్కి ఫస్ట్ అయితే నిఖిల్, సెకండ్ అయితే నైనిక, థర్డ్ అయితే యాస్మి అయితే ఇంటికి చీఫ్గా ఉంటారనమాట. సో ఇలా అయితే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఇది గైస్ సెకండ్ ఎపిసోడ్ అప్డేట్. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై బాయ్.